Hello everyone, today I am going to explain about the comparison of common emitter, common base and common collector configuration in different parameters and characteristics. Okay, so ఈ రోజు మనం ఏం చూస్తున్నామంటే ఇక్కడ దట్ ఈస్ కంపారిజన్ ఆఫ్ కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఓకే, సో కామన్ ఎమిటర్ లైక్ వచ్చేసరికి మనకు ఇన్పుట్ టెర్మినల్ ఏంటి, అవుట్పుట్ టెర్మినల్ ఏంటి, ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి, ఇన్పుట్ కరెంట్ ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి, అవుట్పుట్ కరెంట్ ఏంటి, అలా 3 కాన్ఫిగరేషన్స్ లో కామన్ ఎమిటర్ లో, కామన్ బేస్ లో, కామన్ కలెక్టర్ లో సో మనం ఈ రోజు కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ మనకున్న పారామీటర్స్ ఏంటి ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. ఓకే, సో ద ఫస్ట్ వన్ ఏంటి, కామన్ టెర్మినల్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఓకే, సో కామన్ బేస్ లేక వచ్చేసరికి ఇక్కడ కామన్ బేస్ అంటే బేస్ అనేది టెర్మినల్, కామన్ టెర్మినల్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అని. ఓకే, సిమిలర్ గా బేస్ టెర్మినల్ ఇక్కడ వచ్చేసరికి ఎమిటర్ టెర్మినల్ అనేది ఇన్పుట్ కి అవుట్పుట్ కి కామన్ గా ఉంటుంది. సో కామన్ కలెక్టర్ లో కామన్ కలెక్టర్, సో కలెక్టర్ టెర్మినల్ అనేది కామన్ గా ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ అప్లైడ్ బిట్వీన్. సో ఇన్పుట్ వోల్టేజ్ అనేది కామన్ బేస్ లో ఎవరెవరికి మధ్యలో అప్లై చేస్తారు, ఏ టెర్మినల్ కి మధ్యలో అప్లై చేస్తారు, కామన్ ఎమిటర్ లో ఏ టెర్మినల్ కి అప్లై చేస్తారు, కామన్ కలెక్టర్ లో ఎక్కడ అప్లై చేస్తారు. ఓకే, సో మనం ఇది తీసుకున్నట్టయితే కామన్ బేస్ ఇక్కడ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఏంటి అంటే కామన్ బేస్ అనేది ఒక టెర్మినల్ ఉంటుంది, ఇంకో టెర్మినల్ ఇన్పుట్ ఏంటి. ఓకే, సో కామన్ బేస్ లో ఎమిటర్ కి బేస్ కి మధ్యలో మనం ఇన్పుట్ అప్లై చేస్తాం. నెక్స్ట్ బేస్ కి ఎమిటర్ కి అప్లై చేస్తాం ఇన్ కామన్ ఎమిటర్. నెక్స్ట్ కామన్ కలెక్టర్ వచ్చేసరికి బేస్ అండ్ కలెక్టర్. ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం. డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ లో మనం ఇన్పుట్ వోల్టేజ్ ఏంటి, అవుట్పుట్ వోల్టేజ్ ఏంటి అవన్నీ చూసాం. ఓకే, జస్ట్ ఐఎమ్ టేబులేటింగ్ దీస్ థింగ్స్ అంతే, ఒక టేబుల్ లో రాశాను. కానీ మనం కొన్ని పారామీటర్స్ క్యారెక్టరిస్టిక్స్ అనేది చూడలేదు. నౌ వీఆర్ కంపేరింగ్ దట్, రైట్. సో అది సో ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడ అప్లై చేస్తాం అనేది. నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, సో అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎక్కడ ఉంటుంది, కలెక్టర్ కి బేస్ కి. కామన్ బేస్ లో అయితే కలెక్టర్ కి బేస్ కి ఏదైనా ఒక టెర్మినల్ చేంజ్ అవుతుంది. కామన్ బేస్ అన్నాను కదా, బేస్ అనేది అలానే ఉంటుంది, కానీ ఇన్పుట్ టెర్మినల్ ఇక్కడ ఎమిటర్ ఉంటుంది, అవుట్పుట్ టెర్మినల్ వచ్చేసి కలెక్టర్ ఉంటుంది. సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే. ఓకే, కలెక్టర్ అండ్ ఎమిటర్. ఓకే, కామన్ ఎమిటర్ లో వచ్చేసరికి కలెక్టర్ ఎమిటర్, కామన్ కలెక్టర్ లో వచ్చేసరికి ఎమిటర్ అండ్ కలెక్టర్ టెర్మినల్స్ కి ఉంటుంది. ఓకే, సో ఈ కాన్ఫిగరేషన్స్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఐఎమ్ రైటింగ్ ఇన్ అండర్ ఈచ్ వన్, దట్ ఈస్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అండ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ ఇంపెడెన్స్. సో ఇన్పుట్ ఇంపెడెన్స్ వచ్చేసరికి కామన్ బేస్ లో వెరీ లెస్. ఎందుకు? తర్వాత వచ్చేసరికి ఇన్ కామన్ ఎమిటర్ ఇట్ ఈస్ మీడియం and in common collector it is very high. Why it is very less in common base configuration? And it is of 50 to 500 ohms only. Okay, and here it is 50 to 500 kilo ohms, and here we have 200 to 750 kilo ohms. It is very high, right? Why it is that like that? So if you consider common base configuration, ఎలా ఉంటుంది common base configuration అనేది? సో ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. ఓకే, సో ఇదేమో ఎమిటర్ జంక్షన్, ఇది కలెక్టర్ జంక్షన్. సో ఇది కామన్ బేస్ కాన్ఫిగరేషన్. ఈ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో ఇన్పుట్ ఇంపిడెన్స్ అనేది ఎందుకు తక్కువ ఉంటుంది అంటే ఎమిటర్ జంక్షన్ అనేది ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, కామన్ ఎమిటర్ కానీ కామన్ బేస్ కానీ ఏ ట్రాన్సిస్టర్ అయినా మనం యాక్టివ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ లో ఎక్కువ యూజ్ చేస్తాం. అందుకని చెప్పేసి మనం ఏ కాన్ఫిగరేషన్ కానీ లేకపోతే ఏదైనా కానీ ఏ పారామీటర్ చూసుకునేటప్పుడు ఏంటంటే కంపారిజన్ మనం చేసేది ఏంటి, యాక్టివ్ మోడ్ లోనే ఆపరేట్ చేసుకుంటాం. సో హియర్ ఇఫ్ యూ కన్సిడర్ దిస్ వన్ ఎమిటర్ జంక్షన్. సో ఎమిటర్ జంక్షన్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. ఇప్పుడు ఇట్ ఈస్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనుకోండి. ఓకే, సో ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అయితే నెగిటివ్ వచ్చేసరికి ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉండాలి కదా. సో ఇలా కనెక్ట్ చేస్తాం. బేస్ అనేది పీ టైప్, సో ఇది ఫార్వర్డ్ బయాస్. ఎమిటర్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్. ఎమిటర్ జంక్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఇన్పుట్ జంక్షన్. సో ఇన్పుట్ జంక్షన్ అంటే ఎవరెవరి మధ్యలో అప్లై చేస్తున్నాము, ఎమిటర్ కి బేస్ కి. సో ఎమిటర్ కి బేస్ కి మధ్యలో ఉండే జంక్షన్ ఎవరు, ఎమిటర్ జంక్షన్.
ఓకే, సో ఎమిటర్ జంక్షన్ ఏముంది, ఫార్వర్డ్ బయాస్ లో ఉంది. ఎమిటర్ జంక్షన్ ఇన్ ఫార్వర్డ్ బయాస్, ఫార్వర్డ్ బయాస్. సో అప్పుడు ఏమవుతుంది, ఎనీ పిఎన్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటే it will offer very very less resistance. That's why the input junction is in forward bias. So in common base configuration the input impedance is very less. Okay, so in common emitter configuration, common emitter means how it will be, common emitter lo input enti base. So base kabatti base emitter junction kabatti ikkada kuda medium ga untundi. Okay, so next vachesariki very high common collector. Okay, సో కామన్ కలెక్టర్ అంటే ఎలా ఉంటుంది చూడండి. సో ఇది ఎమిటర్, ఇది బేస్, ఇది కలెక్టర్. ఓకే, ఇదర్ ఇట్ మే పిఎన్పి ఆర్ ఎన్పిఎన్. సో ఇన్ కామన్ కలెక్టర్ ఇన్పుట్ జంక్షన్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ విఈబి. ఇన్పుట్ జంక్షన్ ఈజ్, కలెక్టర్ జంక్షన్ ఈజ్ ద ఇన్పుట్ జంక్షన్. ఓకే, కలెక్టర్ జంక్షన్ is input junction. So collector junction input junction అయితే collector junction అనేది ఏముంటుంది, collector junction always reverse bias లో ఉంటుంది in active mode of operation. So input junction అనేది reverse bias ఉంటే it will offers ideally infinite resistance, but in our case practically it will be offers very high resistance. That's why the input impedance is very high, that is 200 to 750 kilo ohms. Okay, that is why here Y input impedance is very high. Okay, similarly we can consider the output impedance. So output impedance or resistance also you can write, input impedance or resistance. Here also we can also write sometimes it will be written as resistance. Okay, output resistance very high. ఎందుకు ఉంటుంది, అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎందుకు హై ఉంటుంది అంటే కలెక్టర్ జంక్షన్ ఈజ్ ద అవుట్పుట్ జంక్షన్. ఓకే, ఆర్ అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్టర్ జంక్షన్. సో అవుట్పుట్ ఎవరికి మధ్యలో ఉంటుంది, కలెక్టర్ కి బేస్ కి. సో ఇట్ విల్ బి ఆల్వేస్ ద రివర్స్ బయాస్. ఓకే, సో కలెక్టర్ జంక్షన్ or we can also say that output junction is in reverse bias. So whenever a PN junction is in reverse bias, it offers infinite resistance ideally and it very high resistance. That's why for common base it is very high resistance, that is 1 to 10 mega ohms. Okay, so 10 mega ohms means 1 to 10 power mega means 6 ohms. It is very very high. And if you observe here, for common emitter, input impedance, output impedance all are in the medium. Okay, medium range. Okay, so if you observe this one here, for common base it is very high output impedance. Okay, if we observe here for common emitter configuration, so all the characteristics, if you can observe here, input impedance is medium, output impedance is also medium. So that's why it is very widely commonly used configuration of the transistor. ఓకే, సో ఇది ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్ని ఇన్ బిట్వీన్ కామన్ బేస్ కి కామన్ ఎమిటర్ కి మధ్యలో ఉంటాయి. ఓకే, సో అందుకని చెప్పేసి దీన్ని చాలా వైడ్ గా యూజ్ చేస్తారు. వైడ్లీ ఇట్ విల్ బి యూజ్డ్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, సో వాట్ ఈస్ దట్ పాయింట్? సో ఇఫ్ యూ అబ్జర్వ్ ద కామన్ కలెక్టర్ తీసుకున్నట్లయితే its value is very very low. Why? ఓకే, కామన్ కలెక్టర్ కి చాలా తక్కువ అవుట్పుట్ ఇంపెడెన్స్ ఉంటుంది. ఎందుకు? సో మనం ఇది అబ్జర్వ్ చేసినట్టయితే కామన్ కలెక్టర్ అనేది, సో ఇట్ విల్ బి లైక్ దిస్. సో ఇక్కడ ఎమిటర్ జంక్షన్ అనేది ఏంటి, అవుట్పుట్ జంక్షన్. కామన్ కలెక్టర్ లో వచ్చేసరికి ఎమిటర్ జంక్షన్ అనేది అవుట్పుట్ జంక్షన్. ఓకే, ఎమిటర్ జంక్షన్ ఎలా ఉండాలి, ఎమిటర్ జంక్షన్ అనేది ఆల్వేస్ ఇన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది. సో ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది అనుకోండి. ఫార్వర్డ్ బయాస్ జంక్షన్ కి ఎంత ఉంటుంది, ఇన్పుట్ ఇంపెడెన్స్ కానీ ఇంపెడెన్స్ రెసిస్టెన్స్ ఎంత ఆఫర్ చేస్తుంది, రెసిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఆఫర్ చేస్తుంది. అందుకని చెప్పేసి సో ఇక్కడ కామన్ కలెక్టర్ లో అవుట్పుట్ జంక్షన్ అనేది ఎమిటర్ జంక్షన్ కాబట్టి ఇది ఆల్వేస్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది కాబట్టి దాని రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది.
సో రెసిస్టెన్స్ తక్కువ అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది తక్కువ ఉంటుంది. సో ఫర్ కామన్ కలెక్టర్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈస్ వెరీ లో అని చెప్పొచ్చు. ఓకే, సో ఇవి ఇన్పుట్, దీస్ ఆర్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ వాట్ వీ హ్యావ్. దీస్ ఆర్ ఆల్ కామన్ కాన్ఫిగరేషన్. ఇఫ్ యు నో ద కామన్ కాన్ఫిగరేషన్స్ తెలిసినట్లయితే కామన్ బేస్ కి, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో తెలిస్తే, సో ఈ 3 పారామీటర్స్ రాయటం అనేది మనకి ఈజీ. ఓకే, జస్ట్ కంపారిజన్, 3 తీసుకుంటాం, మూడింటిని కంపేర్ చేస్తాం. కానీ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ పారామీటర్స్ ఏంటి, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్. ఓకే, సో అవేంటో మనం చూసాము, ఎందుకు ఉంటుంది అని కూడా చూసాము. సో ఇక్కడ తక్కువ ఎందుకు ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఎందుకు ఉంటుంది. ఇక్కడ తక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఎమిటర్ జంక్షన్ అనేది ఇన్పుట్ జంక్షన్ కాబట్టి ఇది ఫార్వర్డ్ బయాస్ లో ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది. సో ఇక్కడ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే అవుట్పుట్ ఇంపిడెన్స్ అనేది దట్ మీన్స్ కలెక్టర్ జంక్షన్ అనేది అవుట్పుట్ జంక్షన్ అనేది ఎప్పుడు రివర్స్ బయాస్ లో ఉంది కలెక్టర్ జంక్షన్ కాబట్టి. సో రివర్స్ బయాస్ ఆఫర్స్ వెరీ హై రెసిస్టెన్స్ కాబట్టి సో ఇక్కడ వెరీ హై ఉంటుంది. అలానే వీ కెన్ అప్లై ఆల్ దీస్ థింగ్స్ ఫర్ ద కామన్ కలెక్టర్ ఆల్సో. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. ఇవన్నీ మనకి తెలుసుంటాయి ఎందుకంటే కామన్ బేస్ కి, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ ఎలా ఉంటాయో తెలిస్తే ఆటోమేటిక్ గా మనం ఈ 3 రాయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్, ఇవి క్యారెక్టరిస్టిక్స్ పారామీటర్స్. ఇన్పుట్ లో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది, అవుట్పుట్ లో ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది అనేవి కామన్ బేస్, కామన్ ఎమిటర్, కామన్ కలెక్టర్ కి అవి ఎందుకు ఉంటాయని కూడా మీకు చెప్పాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఇన్పుట్ కరెంట్. ఇది కూడా కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్ తెలిసినట్లయితే మనకి ఆటోమేటిక్ గా ఇన్పుట్ కరెంట్ ఏంటి, అవుట్పుట్ కరెంట్ అంటే తెలియదు, రాసేయచ్చు. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇన్పుట్ కరెంట్ అంటే ఎమిటర్ కరెంట్, కలెక్టర్ కరెంట్ ఇస్ ద అవుట్పుట్ కరెంట్ కామన్ బేస్ లో. కామన్ ఎమిటర్ లో ఇన్పుట్ కరెంట్ వచ్చేసరికి బేస్ కరెంట్ బికాస్ బేస్ ఇస్ ద ఇన్పుట్ టెర్మినల్ అండ్ అవుట్పుట్ టెర్మినల్ వచ్చేసరికి కలెక్టర్ కాబట్టి కలెక్టర్ కరెంట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇన్పుట్ అనేది బేస్ కరెంట్ అవుతుంది, అవుట్పుట్ అనేది ఎమిటర్ కరెంట్ అవుతుంది, రైట్. సో నెక్స్ట్ అవుట్పుట్ సిగ్నల్ ఫేజ్. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇఫ్ యూ అప్లై AC signal to a transistor or a input signal to a transistor, then what it will gives in the output, and what is the, suppose if I give, this is the input signal here, 10 volts like this. Okay, it is 0 to pi and pi to 2 pi. Okay, so now if I apply that one as the input, what is the output side I will get is same phase with the input. Okay, so same phase with the input. There may be a decrease or increasing depending on the biasing techniques in the amplitude, but the phase will be same. You can observe 0 to pi and pi to 2 pi. So here this is the input and this one is the output. For common base it will give the same phase. And a same phase అనేది వస్తుంది కామన్ బేస్ లో అయితే. సో ఇక్కడికి వచ్చేసరికి this one is very very important. ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో కామన్ ఎమిటర్ కి వచ్చేసరికి it can be used as a common emitter amplifier. Okay, amplifier means what? So if you apply an input signal, okay, it will amplifies that signal. It will increases the amplitude of that signal. Okay, సో అలా ఇంక్రీజ్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 180 degrees phase shift అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కి ఇలా వస్తుంది. దెన్ వాట్ ఈస్ ఫర్ కామన్ ఎమిటర్ హియర్, కామన్ ఎమిటర్ కి ఎలా వస్తుంది. సో కామన్ ఎమిటర్ కి వచ్చేసరికి ఇన్పుట్ అనేది ఇలా ఇచ్చామనుకోండి 0 pi 2 pi. ఓకే, సో ఇలా ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, 180 degrees ఫేజ్ షిఫ్ట్ తో వస్తుంది. సో ఇక్కడ 0 నుండి స్టార్ట్ అయింది, అవుట్పుట్ కి వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ పాజిటివ్ హాఫ్ సైకిల్ వచ్చింది, ఇక్కడ మనకి నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది, ఇలా స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఇట్ ఈస్ 0 to pi. So these two are in 180 degrees phase shift, right? So this is the input signal and this is the output signal. Common emitter లో అయితే. ఓకే, సో అన్ని అని చెప్పేసి ఇక్కడ 180 degrees phase shift అని రాస్తాం. సో ఇక్కడికి వచ్చేసరికి కామన్ కలెక్టర్ కి సేమ్ యాజ్ విత్ ద ఇన్పుట్. సో సేమ్ ఫేజ్ అనేది ఉంటుంది. దట్ ఈస్ దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. ఓకే, సో యూ కెన్ గెట్ హియర్, దట్ ఈస్ if you give some input
for a common base configuration or common base amplifier. Okay, so common base transistor can be used as a common base amplifier. So ఆ amplifier కి ఇచ్చినట్లయితే నువ్వు 180 degrees phase shift వస్తుందా, నో phase shift అనేది మనకు తెలియాలి. సో ఇక్కడికి వచ్చేసరికి కామన్ బేస్ లో మనం ఇన్పుట్ ఎంత ఫేజ్ తో అప్లై చేసామో అదే ఫేజ్ వస్తుంది, సేమ్ ఫేజ్ విత్ ద ఇన్పుట్. ఇక్కడ కామన్ కలెక్టర్ లో కూడా సేమ్ ఫేజ్ విత్ ద ఇన్పుట్ వస్తుంది. బట్ కామన్ ఎమిటర్ కి వచ్చేసరికి 180 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది వస్తుంది. సో దిస్ వన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్. ఓకే, సో కామన్ ఎమిటర్ లో మనకి ఎంత వస్తుంది, అవుట్పుట్ లో 180 degrees ఫేజ్ షిఫ్ట్ వస్తుంది. కామన్ బేస్ కామన్ కలెక్టర్ లో మనకి 180 degrees రాదు. ఓకే, మనం ఇన్పుట్ లో ఎంత ఫేజ్ ఇస్తే అవుట్పుట్ లో కూడా అంతే ఫేజ్ వస్తుంది. ఓకే, అది ఇక్కడ అవుట్పుట్ సిగ్నల్ అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, కరెంట్ గెయిన్. ఓకే, సో కరెంట్ గెయిన్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఆల్ఫా బీటా గామా డిఫైన్ చేశాను. సో ఆల్వేస్ లెస్ దెన్ ఆల్ఫా ఈజ్ లెస్ దెన్ ఐసి బై ఐ. Okay, always less than unity, and it is alpha is equal to IC by I, output current by input current. So ఇక్కడ వచ్చేసరికి ఇది always less than unity, 1 కన్నా తక్కువ ఉంటుంది. So it is between 335 to 500. It is very high. Actually it is very high, right? So ఇక్కడ కూడా చూసినట్లయితే మీరు కరెంట్ గెయిన్ అనేది కామన్ బేస్ కి కామన్ కలెక్టర్ కి మధ్యలో ఉంటుంది, కామన్ ఎమిటర్ కరెంట్ గెయిన్ అనేది. So that is between 35 to 500 and it is denoted with the letter beta. So next gamma వచ్చేసరికి it is very very high. High అని ఎందుకు ఉంటుంది చెప్పండి. So here I is nothing but the input current. Okay, so it will be I is the current, right? I is the output current, IB is the input current. So in a common base or common emitter ఏదైనా కూడా ఏ ట్రాన్సిస్టర్ లో తీసుకున్నా కూడా బేస్ కరెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎమిటర్ కరెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఎమిటర్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ న్యూమరేటర్ లో ఉంది, డినామినేటర్ లో ఎవరున్నారు, బేస్ ఉంది. సో ఎమిటర్ కరెంట్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద బేస్ కరెంట్. సో ద రిజల్టెంట్ వాల్యూ ఈజ్ ఆల్సో వెరీ హై, అంటే కరెంట్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది యాజ్ కంపేర్ విత్ కామన్ బేస్ అండ్ కామన్ ఎమిటర్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ కరెంట్ గెయిన్. ఇట్ ఈస్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్ ఫర్ us. ఓకే, next voltage gain. Voltage gain it is of 150. Okay, it has no units because it is a ratio, right? 150, and it is about 500, and it will be voltage gain will be less than unity. Okay, voltage gain will be less than unit. So next వచ్చేసరికి లీకేజ్ కరెంట్. లీకేజ్ కరెంట్ కామన్ బేస్ లో స్మాల్ ఉంటుంది, కామన్ ఎమిటర్ లో వెరీ లార్జ్, and it is also very large in కామన్ కలెక్టర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి పవర్ గెయిన్. పవర్ గెయిన్ అనేది ఇక్కడ మీడియం, హై అండ్ మీడియం. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, సో ఇట్ ఈస్ వెరీ హై పవర్ గెయిన్. ఓకే, సో హియర్ వీ హ్యావ్ మీడియం పవర్ గెయిన్. నెక్స్ట్ వన్ ఈస్ అప్లికేషన్స్. సో కామన్ బేస్ అనేది హై ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్ లో యూజ్ చేస్తాము. కామన్ ఎమిటర్ అనేది ఆడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్, ఓకే, ఆర్ ఆడియో యాంప్లిఫైర్స్ లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపిడెన్స్ మ్యాచింగ్. ఓకే, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ ఏంటి, ఇంపిడెన్స్ మ్యాచింగ్. సో కామన్ కలెక్టర్ కి ఇంకొక నేమ్ ఉంది, ఏంటి అంటే ఎమిటర్ ఫాలోవర్ అంటాం. ఓకే, సో వాట్ ఈస్ దట్, ఎమిటర్ ఫాలోవర్. Okay, so emitter follower. Here why it is called as emitter follower means the output follows the emitter terminal. That's why it is called as common collector is called as what, emitter follower. Okay, and its application is impedance matching, and here it is for audio frequency applications, and it is for high frequency applications. Okay, so this is about the comparison of common emitter, common base and common collector. Okay, in terms of all the parameters, and important parameters are input impedance, output impedance, voltage gain, current gain, power gain and applications. So these are very very important comparisons between common emitter and common base and common collector. Okay, I have given the star mark here. So input impedance, output impedance, next output signal phase, and next one is current gain, and here we have voltage gain and leakage current and power gain, and this one is the applications.
ఓకే, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మిగతావి కూడా ఇంపార్టెంటే కంపారిజన్ లో, బట్ అవేంటి అంటే మీ కాన్ఫిగరేషన్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా మీరు రాయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ కంపారిజన్ ఆఫ్ కామన్ ఎమిటర్, కామన్ బేస్ అండ్ కామన్ కలెక్టర్ configurations. Now here we are going to discuss about the transistor as a switch. అంటే ట్రాన్సిస్టర్ అనేది స్విచ్ లాగా ఎలా యాక్ట్ చేస్తుంది అనేది. మనము అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూసినప్పుడు అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ లో లేకపోతే ట్రాన్సిస్టర్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ లో మీకు చెప్పాను. ఓకే, యాక్టివ్ మోడ్ అనేది యాక్టివ్ మోడ్ లో కానీ యాక్టివ్ రీజియన్ లో కానీ ఏమవుతుంది, యాంప్లిఫైర్ లాగా యూజ్ చేయొచ్చు. అప్లికేషన్ యాంప్లిఫైర్. ఓకేనా, సో ఇక్కడికి వచ్చేసరికి సాచురేషన్ కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్ ని సాచురేషన్ మోడ్ లో ఆపరేట్ చేసినట్లయితే ఆన్ స్విచ్ అని చెప్పాను, ఆన్ స్విచ్. ఓకే, సో కట్ ఆఫ్ మోడ్ లో అయితే మోడ్ లో ఆఫ్ స్విచ్. ఓకేనా, సో మనం ఇప్పుడు ఈరోజు ట్రాన్సిస్టర్ అనేది స్విచ్ లాగా ఎలా యాక్ట్ చేస్తుందనే చూస్తాం. సో అంటే మనకు కావాల్సిన కేసెస్ ఏంటి, ఇవి రెండు, ఈ టూ కేసెస్ ని మనం స్టడీ చేస్తాం. ఓకే, సో దానికోసం ఐఎమ్ టేకింగ్ ఏ సర్క్యూట్, ఒక సర్క్యూట్ తీసుకుంటున్నాను. సో ఆ సర్క్యూట్ ఏంటి అంటే ఐఎమ్ టేకింగ్ ఏ కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ కాన్ఫిగరేషన్. ఓకే, సో ఇది ఎమిటర్. ఓకేనా, emitter terminal, and here I am taking some resistance, base resistance here, that is 330 ohms I am taking. Okay, so here I am applying some input voltage, input voltage I am applying. So here I am using an LED. So this one is VCC. So this is the circuit I am taking to explain the transistor worked as a switch. Okay, so NPN transistor తీసుకుంటున్నాను. కామన్ ఎమిటర్, ఆరో మార్క్ అవుట్ సైడ్ ఉంది కాబట్టి దాన్ని NPN ట్రాన్సిస్టర్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ అనేది ఏం అప్లై చేస్తున్నాను, నేను ఇన్పుట్ వోల్టేజ్ బేస్ కి ఎమిటర్ కి మధ్యలో అప్లై చేస్తున్నాను. అవుట్పుట్ అనేది కలెక్టర్ దగ్గర తీసుకుంటున్నాను. అవుట్పుట్ ఐఎమ్ టేకింగ్ ఈస్ ఎట్ ద కలెక్టర్. దిస్ ఇస్ ద Vout. ఓకే, అవుట్పుట్ కలెక్టర్ దగ్గర తీసుకుంటున్నాను. దట్ మీన్స్ బిట్వీన్ కలెక్టర్ అండ్ ఎమిటర్ ఐఎమ్ టేకింగ్ ద అవుట్పుట్. ఓకే, సో హియర్ ఫస్ట్ వన్ ఏంటి, ట్రాన్సిస్టర్ యాజ్ ఏ ఆన్ స్విచ్ అండ్ ఆఫ్ స్విచ్. ఆన్ స్విచ్ ఎప్పుడు అవుతుంది, సాచురేషన్ మోడ్ లో అవుతుంది. సో దీనికోసం ఏం చేస్తున్నాను, ఫస్ట్ నేను ఇన్పుట్ అనేది సపోజ్ ఇలా అప్లై చేస్తున్నాను. ఇన్పుట్ అనేది ఓకే, సో ఇక్కడ 0, ఇది 1, ఇది 0. 1 అంటే 5 volts, ఇక్కడ ఇది 0 volts. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఇఫ్ Vin is equal to ఎంత తీసుకుంటున్నాను, 5 volts తీసుకుంటున్నాను. ఓకే, సో if Vin is equal to 5 volts ఏమవుతుంది, సో ట్రాన్సిస్టర్ యొక్క సాచురేషన్ VBE సాచురేషన్ అంటే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ లో VBE బేస్ ఎమిటర్ మధ్యలో ఎప్పుడు ట్రాన్సిస్టర్ అనేది మనకు సాచురేషన్ కి వెళ్తుందని తెలుస్తుంది. సో ఆ వోల్టేజ్ ఏమంటామంటే VBE సాచురేషన్ అంటాం. ద బేస్ టు ఎమిటర్ వోల్టేజ్ అప్లైడ్ at which the transistor goes into the saturation. So that is nothing but generally 0.7 volts. Okay, for silicon transistor it is 0.7 volts. So ikkada VBE saturation antam dani. So input voltage VBE saturation is nothing but that is 0.7 volts. Okay, so but here ఎంత అప్లై చేస్తున్నాం మనం, Vin అనేది 5 volts అప్లై చేస్తున్నాం. Suppose up to this point it is 0.7 volts. సో ఇది దాటిన తర్వాత ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ అనేది ట్రాన్సిస్టర్ will goes into the on condition. Okay, so it will becomes what, on switch. Okay, so
Vn is equal to 5 volts I am applying, but at 0.7 volts itself transistor goes into the saturation or on condition. Okay, so both emitter junction and collector junction రెండు ఆన్ లో ఉంటాయి. ఓకే, సో ట్రాన్సిస్టర్ ఆన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది, కలెక్టర్ నుండి ఎమిటర్ కి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. కలెక్టర్ టు ఎమిటర్ కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, కలెక్టర్ టు ఎమిటర్ కరెంట్ ఫ్లో అవుతుంది. సో అది ఎలా రిప్రజెంట్ చేస్తాం, సో దిస్ వన్ విల్ బి ఆన్ స్విచ్. సో హియర్ when the transistor is on, the current will flows from collector to emitter. Collector నుండి emitter కి ఫ్లో అవుతుంది. సో ఇక్కడ ఎవరున్నారు మధ్యలో, సో టు రిప్రజెంట్ ట్రాన్సిస్టర్ అనేది స్విచ్ లాగా యాక్ట్ చేస్తుందా కాదా అనేది చెప్పడానికి మనం ఏం తీసుకుంటాం, ఎల్ఈడి అనేది ఇచ్చేస్తాం. ఎల్ఈడి ఏంటంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఓకే, ఇఫ్ ద ట్రాన్సిస్టర్ ఇస్ ఆన్ అనుకోండి, ఎప్పుడు ఆన్ అవుతుంది, Vn is equal to 5 volts అప్లై చేసినప్పుడు ఆన్ అవుతుంది. ఓకే, సో ఆన్ అయినప్పుడు ఏమవ్వాలి, మనకి జనరల్ గా బయట స్విచ్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సిమిలర్ గా ఇక్కడ కూడా మనకు కరెంట్ ఫ్లో అవుతుందా లేదా, మన ట్రాన్సిస్టర్ అనేది ఆన్ స్విచ్ లాగా ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇక్కడ నేను ఎల్ఈడిని తీసుకున్నాను, లైట్ ఎమిటింగ్ డయోడ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే Vn is equal to 5 volts అప్లై చేసినప్పుడు, ఇన్పుట్ అనేది ఇక్కడ 5 volts అప్లై చేసినప్పుడు, సో VB ఆఫ్టర్ రీచింగ్ ద VB సాచురేషన్, ఇన్పుట్ అనేది ఈక్వల్ టు 0.7 volts అయినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఆన్ కండిషన్ లోకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్ఈడి విల్ బి ఆన్. ఓకే, సో ఇక్కడ ఎలా రాయొచ్చు అంటే ఇక్కడ ఆఫ్టర్ రీచింగ్ ద VBE saturation, VBE saturation that is 0.7 volts, transistor goes into saturation and the current will flows. Current will flows. The transistor acts as a current will flows and LED will glow. Light emitting diode will glow. Okay, so ఇక్కడ కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో దట్ మీన్స్ వాట్, సో ఇఫ్ ద ట్రాన్సిస్టర్ గోస్ ఇంటూ సాచురేషన్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఆన్ స్విచ్. ఓకే, హౌ యూ కెన్ సే దట్, సో ఇఫ్ ద ట్రాన్సిస్టర్ గోస్ ఇంటూ సాచురేషన్ దిస్ ఎల్ఈడి will become glow. So that is the indication the transistor will goes into the saturation and it will be acts as a on switch. Okay, now this can be represented as like this. Here we can represent this one as, how you can represent the on switch and off switch like that. So if you consider this one is the transistor, generally it will be like this. If Vin is equal to 0.7 volts, greater than 0.7 volts, okay, so what happened here, this switch will be closed. This switch will be closed. That means on switch. This is VCC and the current will flows like this. So the transistor will be, the LED will close. Okay, so this is about on switch. Then what about the off switch? If Vin is equal to 0 volts, మనం ఇన్పుట్ అనేది 0 volts అప్లై చేసినట్లయితే ఏమవుతుందంటే ట్రాన్సిస్టర్ బోత్ ఎమిటర్ జంక్షన్ JE అండ్ collector junction, that is emitter junction and collector junction, will be off. Okay, will be in reverse bias or in off condition, in reverse bias. Okay, so ట్రాన్సిస్టర్ ఏమవుతుంది, ట్రాన్సిస్టర్ కట్ ఆఫ్ లోకి వెళ్తుంది, కట్ ఆఫ్ మోడ్, and there is no current flows from collector to emitter. Okay, no current and no current flows, and LED will off. సో ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకేనా, సో ఎల్ఈడి ఎందుకు ఆఫ్ అయిపోతుంది, సో ఇక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. సో అప్పుడు డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేస్తాం మనం,
So here the LED will be as it is, but it is not operating, and the switch will be open. Switch will be open. Okay, so ఇక్కడ వచ్చేసరికి ఇది అవుట్పుట్, రైట్, ఇది VCC. సో ఇది ట్రాన్సిస్టర్ అనేది ఆఫ్ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు మనం ఇన్పుట్ అనేది 0 వోల్టేజ్ అప్లై చేస్తే కరెంట్ అనేది ఫ్లో కాదు. కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అంటే జనరల్ గా మనం స్విచ్ ఆన్ చేసినప్పుడు కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇక్కడ కరెంట్ ఫ్లో అవ్వట్లేదు అంటే మనం ఏం చెప్పొచ్చు, దాన్ని ఆఫ్ స్విచ్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో బై దీస్ టూ discussions, this discussion and this discussion, this one is the on switch and this one is the off switch. So finally what is the conclusion here? So మనం 5 volts అప్లై చేసినప్పుడు ట్రాన్సిస్టర్ అనేది ఏమవుతుంది, సాచురేషన్ కండిషన్ లోకి వెళ్తుంది. సో ట్రాన్సిస్టర్ సాచురేషన్ కండిషన్ లోకి వెళ్ళినప్పుడు మోర్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది ఫ్రమ్ ఎమిటర్ టు ద కలెక్టర్. అది ఎలా మనకి ఇండికేట్ చేస్తాం, బై ద కండిషన్ ఆఫ్ ది ఎల్ఈడి గ్లో అయితే మన ట్రాన్సిస్టర్ అనేది కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఆన్ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది. సో అదే ఆఫ్ స్విచ్ అనుకోండి. సో మనం అప్పుడు ఏం చేస్తున్నాం, సెకండ్ కేసు వచ్చేసరికి ఇఫ్ Vin is equal to 0 volts, ఇన్పుట్ 0 volts అయినప్పుడు ఏమవుతుందంటే ఎమిటర్ జంక్షన్ కలెక్టర్ జంక్షన్ రెండు ఆఫ్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ కట్ ఆఫ్ మోడ్. కట్ ఆఫ్ మోడ్ లో ట్రాన్సిస్టర్ లో ఏ కరెంట్ అనేది ఫ్లో కాదు. కరెంట్ ఫ్లో కాదు కాబట్టి ఎల్ఈడి డజంట్ గ్లో. ఓకే, ఎల్ఈడి అనేది ఆఫ్ కండిషన్ లో వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ద ఆఫ్ స్విచ్ అండ్ ఆన్ స్విచ్. సో కంబైన్లీ we will consider is here is the transistor will act as a on switch, off switch. That means combinedly we can say that transistor we can use it as a switch. Okay, so this is about transistor as a switch. Thank you.